వరి కొనుగోలు కష్టం అవుతుంది కాబట్టి వరి ఎక్కువ ఇద్దని రైతులు మోటివేట్ చేస్తున్నారు కదా చంద్రబాబు నాయుడు గారు. మరి దానివల్ల ఏమైనా రిజల్ట్ ఏమైనా ఉంటుందంటారా? కాదండి, ఇప్పుడు వరి ఎక్కువైతే మీరు మేము కొనలేం కాబట్టి మీరు పండించొద్దంటే ఇంకెందుకు మీరు ముఖ్యమంత్రిగా ఉండటం? అంతకుముందు ఏ ముఖ్యమంత్రులు చెప్పలేదు అలా? మీరు ఎంత పండిస్తే అంత పండించండి అని చెప్పారు. మన దగ్గర నుంచి విదేశాలకి ఏదైతే ఎక్స్పోర్ట్ అవుతున్నాయి ఇక్కడి నుంచి, మరి ఎక్స్పోర్ట్ అవుతున్నప్పుడు అంటే ఇక్కడ వాంటెడ్ ఉంది. ఎంత వరి మీరు పండించినా కూడా మనకి ఇక్కడి నుంచి విదేశాలకు వెళ్ళేంత మనం చేయగలుగుతున్నాం అని అంటే మరి అది అవసరం ఉందనే కదా, అది నీడ్ లేదనే దానికి అర్థం కాదు కదా. సో ఇక్కడ ఒక విషయం మనం గమనించాల్సింది ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు అంతకుముందు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా వ్యవసాయం దండగా అని చెప్పి ఓపెన్ గా స్టేట్మెంట్ ఇచ్చాడు. ఆయన పుస్తకంలో కూడా రాశాడు, మనసులో మాట అనే పుస్తకంలో, ఈ రైతులు వ్యవసాయాన్ని నమ్ముకొని నాశనం అయిపోతున్నారు, వాళ్ళకి చెబితే అనరు, ఈ వ్యవసాయం అనేది దండగా, అసలు వ్యవసాయం చేయకూడదని చెప్పినటువంటి ముఖ్యమంత్రి. అంతకుముందు ఇదే రైతులు విద్యుత్ ఛార్జీలు ఆయన మాట వినే కదండి 50,000 ఎకరాలు అమరావతిలో ఇచ్చారు. అంటే ఆయన మాట విన్నట్టే కదా రైతులు అమరావతిలో. అంటే విన్నారా, లేదంటే వాళ్ళని ఆశ పెట్టారా, లేదంటే బలవంతంగా భూములు సేకరించారా అనేది రకరకాల యాంగిల్లో మనకు తెలుసు. ఆ 34,000 ఎకరాల భూముల సేకరణలో సగం మందికి సంబంధించి ముందే వాళ్ళు అమ్మేసుకున్నారు, ఎందుకంటే తెలుగుదేశం పార్టీ బెనామీలు కొన్నారు. ఇంకొంతమంది ఎవరు అంటే ఏంటి, వాళ్ళకి సంబంధించి పొలాలు తగలబెట్టి బలవంతంగా తీసుకున్న పరిస్థితి. ఇంకొంతమంది సరే ఇక్కడ అందరు ఇచ్చేస్తున్నారు కదా మనం కూడా ఇద్దామని కొంతమంది ఇచ్చినటువంటి పరిస్థితి. ఆయన మాట ఇచ్చారని ఎక్కడ అంటారు? ఇప్పటికీ మరి మీరు అన్నట్టుగా 12 ఏళ్ళు అయింది రాష్ట్ర విభజన జరిగి, రాజధాని డిసైడ్ చేసి 11 సంవత్సరాలు అయింది. సరే 12 సంవత్సరాలు అయింది రాష్ట్ర విభజన జరిగి, 11 సంవత్సరాలు అయింది రాష్ట్ర రాజధాని డిసైడ్ చేసి. మరి 11 సంవత్సరాలు అయినా కూడా మరి ఉండవల్లిలో, పెనుమాకో ఇటువంటి ప్రాంతాల్లో ఎందుకు రైతులు ఇవ్వలేదు? మరి చంద్రబాబు నాయుడు గారు నమ్మితే ఇచ్చేయాలి కదా. ఏం లేదు సార్, పబ్లిసిటీ స్టంట్స్, పబ్లిసిటీ చేసుకుంటారు, అంతమించి ఏం లేదు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎప్పుడు ఈరోజు యూరియా సమస్య కానీ, రైతు గిట్టుబాటు సమస్య కానీ, రైతులకు సంబంధించిన సకాల ఇన్పుట్ సబ్సిడీ కానీ, ఈ క్రాప్ కానీ, రైతులకు సంబంధించి ఏ రోజన్నా రోడ్డు మీదకి వచ్చినటువంటి పరిస్థితి ఉందా? ఈవెన్ కోవిడ్ లాంటి పరిస్థితుల్లో కూడా రాలా. కానీ ఈ 2 సంవత్సరాలు చూస్తే దారుణం. ఏ ఒక్క రైతు కూడా రాకుండా లేడు రోడ్డు మీదకి. అన్ని పంటలకు సంబంధించినటువంటి రైతులు వచ్చారు. అయినా ప్రభుత్వానికి దున్నపోతు మీద వర్షం కురిసినట్టుగా కాదు, వీళ్ళకి దున్నపోతు మీద అదేమనంట మనం ఫైర్ ఇంజన్లతో కొట్టినా కూడా వీళ్ళకి చలనం రావట్లా. అలా ఉంది ప్రభుత్వానికి పరిస్థితి. సో దీనికి ఇంకా ఆ భగవంతుడే దీనికి పరిష్కారం చేయాలని మాత్రం ఈ రోజు రైతాంగం అంటున్నారు. ఎందుకంటే ఎన్నిసార్లు ఎన్ని రకాలుగా ఈ ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చినా కనీస మద్దతు ధర కూడా వాళ్ళు ఇవ్వటం లేదు. ఏదో ఆత్మహత్యలే శరణ్యం, లేదంటే ఇంకా ఏదైతే ఈ ప్రభుత్వం మీద గట్టిగా వెళ్ళి తిరుగుబాటు చేయాల్సినటువంటిదే శరణ్యం అని రైతాంగం. ఇప్పుడు వైసీపీ ఆధ్వర్యంలో ఏమైనా నిరసనలు చేస్తే ఇది రాజకీయం చేస్తుంది వైసీపీ అని అంటున్నారు. మరి వేళ రైతు సంఘాలు వామపక్షాల ఆధ్వర్యంలో చేశాయి, మరి దీనికైనా రెస్పాన్స్ వస్తుంది ప్రభుత్వం నుంచి అని మీరు భావిస్తున్నారా? సార్ తూతూ మంత్రంగా చెప్పాను కదా, ఏదన్నా ఇప్పుడు ఈ ఇష్యూస్ ఇట్లాంటి బయటకు వచ్చినాక ఏదో తూతూ మంత్రంగా మేము మద్దతు తెలుపుతున్నాము, లేదంటే మేము మాట్లాడతాము, ఇలాంటివి చెప్పినటువంటి సందర్భాలు చూసాను తప్ప దాంట్లో సమస్య సాల్వ్ అయింది లేదు. మీరు అన్నట్టుగా మొన్న అదే నేను చెప్పా, ఆక్వా రైతులకు సంబంధించి ఏదైతే కేజీ 4 రూపాయలు తగ్గించమని ప్రభుత్వం ఆదేశించింది, ఇది 12 రూపాయలు పెంచి 4 రూపాయలు తగ్గించమన్నారు. సరే 4 అన్నా తగ్గించారంటే అది తగ్గించాల చెప్పి కూడా దాదాపు 15 రోజులు అవుతుంది. మరి ఎందుకు సమస్య పరిష్కారం కాల? ఇదే మీరు అన్నాడు మామిడి దానికి సంబంధించి చంద్రబాబు నాయుడు గారు అనుకుంటే ఒక 5 నిమిషాల పనే కదా. పక్కన కర్ణాటకలో 17.5 రూపాయలు మద్దతు ధర ఇస్తున్నప్పుడు మనకెందుకు రాదు? మనకు 4-5 రూపాయలకే ఏదైతే రైతాంగం అమ్ముకోవాల్సినటువంటి పరిస్థితి ఎందుకు వస్తుంది? నిజంగా ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవా అంటే మరి రోజు మనం అప్పులు చేస్తున్నాం కదా. ప్రతి మంగళవారం మనం చేసేది ఏంది? అప్పులే కదా, వేల కోట్ల రూపాయలు. మరి దాంట్లో రైతాంగాన్ని తీసుకొని వచ్చి ఓ 10వ పరకో పెట్టడానికి ఎందుకు ఈ ప్రభుత్వానికి రావటం లేదు అంటే వీళ్ళ ప్రయారిటీ ఇది కాదు. ఈ ప్రభుత్వ ప్రయారిటీ అమరావతిలో గేటెడ్ కమ్యూనిటీ. అంటే మీరు అప్పులు చేసి కాదు, అంటే వైసీపీ హయాంలో మీరు అప్పులు చేసి పప్పు బెల్లాల్లో పంచారు, ఇప్పుడు మేము సంపద సృష్టిస్తున్నామని కదా మరి చెప్తున్నారు. అదేమన్నా కనబడుతుందా సార్? ఈ ప్రభుత్వం ఎవడన్నా సంపద సృష్టించిందని చెప్తే వాళ్ళతో మనం బహిరంగ చర్చకు సిద్ధం. ఏం సంపద సృష్టించారో చెప్పండి. 2 సంవత్సరాల్లో 3.5 లక్షల కోట్ల రూపాయల అప్పులు చేయటమే సంపద సృష్టి. 99 పైసలకి విశాఖపట్నంలో 100 కోట్ల విలువైనటువంటి భూములను అమ్మేయటం సంపద సృష్టి. ఆర్టీసీ డిపోలని, ఆర్టీసీ బస్ స్టాండ్లని పప్పు బెల్లాలుగా అమ్మేయటం ఏమైనా సంపద సృష్టి. టూరిజం భవనాలని అప్పనంగా ఇచ్చేయటం ఏమైనా సంపద సృష్టి. సంపద సృష్టి అంటే రాష్ట్రానికి ఆదాయం పెరగాలి. ఈ 2 సంవత్సరాల్లో రాష్ట్రానికి ఆదాయం ఎక్కడ పెరిగిందో చూపించమనండి. సంపద సృష్టి కాదు సార్, అప్పుల ముష్టేశాడు చంద్రబాబు నాయుడు గారు. అంటే సంపద సృష్టికి
అప్పులు మేము ఎక్కడ అప్పులు అడిషనల్ గా చేయలేదు. మేము ఏదైతే FRBM లిమిట్ కి లోబడి 5 సంవత్సరాల పరిపాలనలో 2 సంవత్సరాల కోవిడ్ ఉన్న కేవలం 3,32,000 కోట్ల అప్పు మాత్రమే 60 నెలల్లో, అంటే 5 సంవత్సరాల్లో మేము చేసిన అప్పు అయితే చంద్రబాబు నాయుడు గారు 2 సంవత్సరాల్లోనే 3,50,000 దాటిపోయాడు. మరి ఎవరు ఈరోజు అప్పులు ఎక్కువ చేసింది? అంటే సంపద సృష్టికి మీరు అడ్డుపడుతున్నారు అనేటువంటిది. ఎందుకంటే బీచ్ షాక్స్ పేరుతో బీచ్ల్లో బార్లు పెట్టాలి అనేటువంటి ఒక కార్యక్రమానికి మీరు అడ్డు తగులుతున్నారు అనేటువంటిది హోంమంత్రి గారు కూడా మాట్లాడారు. భరత్ గారు, ఎంపీ భరత్ గారు, ఒకసారి ఆ బయట చూద్దాం. ఈరోజు ఒక పైలట్ ప్రాజెక్ట్ కింద తీసుకోవడానికి ప్రయత్నం చేసింది. ఈరోజు అది ఎలా ఉంటుంది, ఎలా చేస్తే ఎలా ఉంటుంది. ఇప్పుడు డిఫరెంట్ మన దేశంలోనే, మేము పరాయి దేశాల దగ్గర జరుగుతున్న సిచ్యువేషన్స్ గురించి మేము మాట్లాడట్లే. మన దేశంలోనే మన ప్రాంత ప్రజలే వేరే ప్రాంతాలకు వెళ్ళి సంహవ్ ఒక టూరిజం డెవలప్ చేయడానికో, లేకపోతే సంహవ్ వెళ్ళి వాళ్ళు అక్కడ టూరిజం డెవలప్ చేస్తూ, అంటే సంథింగ్ ఒక రిలాక్సేషన్కో, లేకపోతే ఒక రిక్రియేషన్కో, లేకపోతే వాళ్ళు కాసేపు ఒక ఎంజాయ్మెంట్కో మిగతా రాష్ట్రాలు, మన చుట్టుపక్కల రాష్ట్రాలకి వెళ్తున్నారు. అక్కడ కొన్ని ప్రయోగాలు జరుగుతున్నాయి. సో అటువంటి ప్రయోగం కనుక మన ఆంధ్రాలో జరిగితే టూరిజం డెవలప్ చేసేదానికి ఏదైనా ఆస్కారం ఉంటుందా అన్నది ఒక పైలట్ ప్రాజెక్ట్ కింద టైం లిమిట్ పెట్టి